జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 19వ శ్లోకము. అనాదిమధ్యాంతం అనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని దర్శిస్తూ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో శ్రీకృష్ణ, ఆది మధ్య అంతములు లేవు నీ విశ్వరూపానికి. అపరిమితమైనటువంటి పరాక్రమము కలిగి ఉన్నట్టుగా ఉంది నీ విశ్వరూపము. హో శ్రీకృష్ణ, అనంతమైన చేతులు, లెక్కలేనన్ని సూర్యచంద్రుల్లాంటి కండ్లు ఉన్నాయి నీ విశ్వరూపములో. హో కృష్ణ, ప్రజ్వలించే అగ్నిహోత్రములాగా ఉంది నీ ముఖమండలము. ఈ విశ్వరూపములో నువ్వు నీ తేజస్సుతో సకల ప్రపంచాన్నంతటిని కూడా తపింపచేస్తున్నావు. హో కృష్ణ, అట్లాంటి నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నా అంటూ అర్జునుడు తాను దర్శిస్తూ అనుభవిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. మనం కూడా మన ఊహకు అందనటువంటి ఈ 3 లోకాలన్నింటా ఆ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుడు వ్యాపించి ఉన్నాడని గుర్తిస్తూ, ఈ విశ్వమంతా ఆ పరమాత్మ శరీరం అని గుర్తిస్తూ, మన శరీరాన్ని మనము ఎలా భద్రంగా చూసుకుంటామో అదేవిధంగా భగవానుని శరీరమైనటువంటి ఈ విశ్వానికి ఏ కీడు చేయకుండా ఉండే ప్రయత్నము చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం.
ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజు యొక్క రాజసూయ యాగములో ధర్మరాజుకు హిరణ్యకశిపుడి వృత్తాంతాన్ని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజా, హిరణ్యకశిపుడి ఆదేశాల ప్రకారం అసురులు భూమి మీద సకల విధ్వంసాన్ని చేస్తూ ఉంటే యజ్ఞాలు జరగకపోవటం చేత ఎందుకు జరగటం లేదో తెలుసుకుందామని దేవతలంతా ఎవ్వరికీ కనిపించని రూపాలలో భూమి మీదకు వచ్చి దేవతలు చేస్తూ ఉండే విధ్వంసాన్ని చూస్తూ ఉన్నారు. సరే, ఇక హిరణ్యకశిపుడేమో తన సోదరునికి, మరణించినటువంటి హిరణ్యాక్షుడికి శ్రాద్ధ తర్పణ కర్మలు చేసి చాలా దుఃఖించాడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడి యొక్క సంతానాన్ని కూడా ఓదార్చే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా హిరణ్యాక్షుడి భార్యను, వృషభానువును, తల్లి దితిని కూడా హిరణ్యకశిపుడు ఓదారుస్తూ ఉన్నాడు. ఈ రకంగా అంటున్నాడు. అంబాంబ హే వధూః పుత్ర వీరం మార్హధ శోచితుం. ఓ తల్లి, ఓ సోదరపత్ని, ఓ పుత్రులారా,
చనిపోయినటువంటి హిరణ్యాక్షుడు చాలా గొప్పవాడు, మహనీయుడు. మహనీయుని మరణానికి శోకించకూడదు. ఎందుకంటే శత్రువుకు ఎదురుగా నిలబడి మరణించినటువంటి వీరుడి మరణం చాలా గొప్పది. ఓ తల్లి, చలివేంద్రము దగ్గర కలుసుకున్నటువంటి బాటసారులు వారు దాహము తీర్చుకున్న తర్వాత, నీరు త్రాగిన తర్వాత ఎవరికి వారు వారి వారి గమ్యాలకు వెళ్ళిపోతారు. ఆ రకంగానే జీవులంతా ఒక కుటుంబములో కలుసుకుంటారు. కర్మానుసారంగా మళ్ళీ వారి వారి కర్మ ఫలాలను అనుభవించటం కోసం ఎవరెవరి గమ్యాలకు వారు వెడుతూ ఉంటారు. ఓ తల్లి, ఆత్మ వేరు, శరీరము వేరు. ఆత్మ నిత్యమైనటువంటిది, ఆత్మకు మరణం ఉండదు, ఆత్మ సూక్ష్మమైనటువంటిది. అందుగురించి ఆత్మదేహము నుండి వెళ్ళిపోయినందువల్ల శోకించకూడదు. కర్మ సంబంధము వలన ఆత్మ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నట్టు అనిపిస్తుందే కానీ నిజానికి ఆత్మకు సుఖ దుఃఖ సంబంధమే లేదు. ఓ తల్లి, ఈ విషయాన్ని బాగా తెలియపరిచేటటువంటి, విశదపరిచేటటువంటి ఒక కథ చెప్తా వినండి అంటూ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి భార్యకు, పుత్రులకు, తన తల్లికి అందరినీ ఓదారుస్తూ ఈ కథ చెప్తూ ఉన్నాడు. అదేమిటో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 19వ శ్లోకము. అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.